78 క్రిమినల్ కేసులు ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. మీ మీద కేసులు ఉన్నాయా? కేసీఆర్ మీద పాస్పోర్ట్ బ్రోకర్ కేసులు ఉన్నాయి, మీ మీద ఉన్నాయా? ఒక కారు నడిపే డ్రైవర్ కి డ్రైవింగ్ రావాలా వద్దా? వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా వద్దా? కారుకి 4 గిర్రలు ఉంటాయి, క్లచ్ ఉంటది, టైర్లు ఉంటాయి, ఒక పద్ధతి ప్రకారం నడవాలి. ఏ కారు నడిపే డ్రైవర్ కే అర్హత ఉండాలి, మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కానీ ప్రభుత్వాన్ని నడిపే ఈ బ్రోకర్ గాళ్ళకి బేకార్ గాళ్ళు ఎవరైనా నడపచ్చా? ప్రభుత్వాన్ని నడపడానికి ఎవరికి అర్హత లేదా? ఎవడు పడితే వాడు మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కావచ్చా? అంటే మనం ఆలోచించాల్సిన సమయం ఆసనమైంది. 75 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్లు, ఆర్టీఓలు, రేపు రాష్ట్రాన్ని నడిపించే కలెక్టర్లు, దేశాన్ని నడిపించే ఐపీఎస్ ఆఫీసర్లు ఇక్కడ ఎర్రటి ఎండలో కూర్చుంటే పాస్పోర్ట్ బ్రోకర్లు, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు అసెంబ్లీలో, పార్లమెంట్ లో ఎట్లా కూర్చుంటారని మనం ఆలోచించాలా వద్దా? 1200 మంది అమరవీరుల త్యాగం కేసీఆర్ కోసము, రేవంత్ రెడ్డి కోసము, ఎల్లిగాడి కోసము, వల్లిగాడి కోసమా, మనందరి కోసమా? తెలంగాణ మనది. పృథ్వీ గారి నాన్నగారు ముచ్చర్ల సత్యనారాయణ గారు తెలంగాణ ఆత్మకి, తెలంగాణ ఉద్యమానికి ప్రతీక. ఇవాళ పృథ్వన్న నేను 25 ఏళ్ల నుంచి ఎవరి కోసం కొట్లాడుతున్నాం. ఇవాళ తెలంగాణ విటల్ అనే పేరు తక్కువ ముఖ్యమంత్రి సమాధి మీద కూడా ముఖ్యమంత్రి 1వ, 2వ, 3వ అని ఉంటది. కానీ మా సమాధి మీద తెలంగాణ పోరాట యోధులు అని ఉంటది. దానికి మించిన బిరుదు ఈ ఒక నిమిషం, ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు, ముఖ్యమంత్రి సీటు, కుర్చీ ఉంటది. కుర్చీలో పవర్ ఉండదు.